డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఏదైతే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అశాంతి పరిణామాల నుంచి శాంతిని కోరుకునే దేశం కాబట్టి భారతదేశం, దానిలో భాగంగా అలానే ఏదైతే సింధూర్ ఆపరేషన్ జరిగిందో దాంట్లో పాల్గొన్నటువంటి వీరమరణం పొందినటువంటి వారందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, నాయకులందరికీ కూడా మంచి మనోధైర్యం రావాలని ఇందాకే లోపల ప్రేయర్ జరిగితే పాస్టర్ గారు కూడా చెప్పారు. గ్రంథంలోనే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆనాడు అంటే మనం వెనకటి అన్నీ కూడా కుట్టిపారుస్తుంటాం, కానీ అప్పుడే దేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుల గురించి కూడా ఇప్పుడు కూడా ప్రజలు ప్రేయర్ చేయాలి, ప్రేయర్ అంటే వాళ్ళకి మనోధైర్యం వస్తుందనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చున్నారు. ఆ రకంగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని, ఎప్పుడు చెప్తుంటాం మేము, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అనేది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది తప్పితే కొంతమంది కుహనావాదులకి అర్థం కాదు. అది ఆయన ఏది చేసినా దాంట్లో కొంచెం ఒక నిమిషం టైం తీసుకుని ఆలోచిస్తే దాంట్లో ఎంత నిగూఢ అర్థం ఉందో అర్థమవుతుంటుంది. ఇవాళ అదే ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా యావత్ దేశం మొత్తం నాది, దేశం కోసమే జనసేన పార్టీ అనే ఒక నినాదాన్ని ఇస్తూ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా ఏ రకంగా హర్షాత్ రేఖలు వ్యతిరేకిస్తున్నారు, అదే రకంగా మేము కూడా ఇవాళ ఇక్కడ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా క్రిస్టియన్ ఫాదర్స్తో ప్రేయర్ చేపించాలనే ఒక ఆలోచనతో దానిలో భాగంగా ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ మరియు మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, అలానే టూరిజం డైరెక్టర్గా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు గౌతమ్, వీళ్ళ ఆధ్వర్యంలో గుంటూరులో ఈ పూట చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కని కార్యక్రమం మీన్స్ నేను చెప్పేది దేశం కోసమే. చక్కని మీన్స్ మా సంతోషం కోసం కాదు, దేశం కోసం, దేశంలోని ప్రజల కోసం ఒక మంచి ప్రార్థనని ఇద్దరు దైవజ్ఞులను తీసుకొచ్చి చెప్పించారు. ఖచ్చితంగా ప్రజలందరూ కోరేది ఒకటే, అందరమీ ఒకటేననే భావనతో. ఇదే టెర్రరిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అందరికీ తెలుసు. అది కాదు కోరుకునేది. మనం పక్కవాడిని ప్రేమించండి, ఎదుటివాడిని గౌరవించండి, అందరం బాగుండాలంటే దాంట్లో మనకు శాంతి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం పక్కవాడిని అసూయతో ఉంటామో మనకి అశాంతి ఉంటుంది తప్పితే శాంతి ఉండదు. అందరూ కూడా గ్రహించండి. మరి ముఖ్యంగా చనిపోయినటువంటి వీర మరణం పొందినటువంటి సైనికులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సత్యసాయి జిల్లాలో చనిపోయినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా మనోనిబ్బరం ఇవ్వాలని, అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. మీరు శేష జీవితం గడిపేంతవరకు కూడా పార్టీ నుంచి మీకు అండదండలు ఉంటాయి. మేమేదో ఈ రోజున భావోద్వేగంతో మాట్లాడి వెళ్ళిపోయేటటువంటి తత్వం జనసేన పార్టీలో లేదు. జనసేన పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి కూడా తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా శాంతిని కాంక్షించండి, శాంతి కోసం మీరు ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మన దేశం బాగుంటుంది. మన దేశం బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇద్దరు నాయకులు కూడా, మరీ ముఖ్యంగా పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు దేశ సమగ్రతను కాపాడటం కోసం, అలాగే జనసేన పార్టీ నిరంతరం కూడా
దేశ సమగ్రత కోసం దేశభక్తిని పౌరుల్లో పెంపొందించే క్రమంలో తన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి నిరూపించడం కోసం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు టెర్రరిజం ఏ రూపంలో కూడా ఉండకూడదు, దాన్ని పూర్తిగా నశింపజేయాలన్న ఉద్దేశంతో ఏదైతే భారత ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈరోజు టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపుతూ ప్రయత్నం చేస్తూ ఉందో దానికి మద్దతుగా సైనికులందరికీ కూడా శక్తినివ్వాలి, వారికి నైతిక బలాన్ని ఇవ్వాలి. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మరింత బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో సర్వమత ప్రార్థనలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలో ఈరోజు క్రైస్తవ మత ఆచారం ప్రకారం ఇక్కడ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా దేశ సమైక్యత కోసం సర్వమత అన్ని మతాల యొక్క అభ్యున్నతి కోసం వారందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి కోసం శాంతి సామరస్యం రాష్ట్రంలో దేశంలో నెలకొలాలన్న ఒక లక్ష్యంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పాటుపడుతుంటారని చెప్పి కూడా తెలియజేసే క్రమంలో దేశ సమగ్రతను మరొకసారి చాటి చెప్తూ దేశ సైనికులకి మరియు దేశ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో దేశంలో శాంతి సుస్థిరతలు ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రకటనగా విశ్వసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.